మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో శ్రీశైల క్షేత్రానికి భక్తులు వేలాదిగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే శివదీక్ష ఆచరించినటువంటి భక్తులంతా కూడా శివమాలను వితరణ చేయాలని చెప్పి శ్రీశైల క్షేత్రానికి పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఇప్పటి వరకు క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి. సుమారు 5-6 వేల మంది భక్తులంతా కూడా క్యూ లైన్లో నిలబడే ఉన్నారు. అయితే వారికి కనీస సౌకర్యాలు లేకపోవడం, మంచినీళ్ళు కానీ, టాయిలెట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో భక్తులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శివస్వాములంతా కూడా ఆందోళన బాట చేపట్టారు. అక్కడే శ్రీకృష్ణ దేవాలయ గోపురం వద్ద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాము. ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి భక్తులంతా కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి కడ్డీలు, అక్కడ ఉన్నటువంటి ఈ సెక్యూరిటీకి సంబంధించిన మొత్తం కూడా ధ్వంసం చేసి మరి లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అదుపు చేసేందుకు ఆలయ సిబ్బందితో పాటు పోలీసులు ప్రయత్నించినా కూడా భక్తుల యొక్క ఆగ్రహం తగ్గలేదు. ఒక్కసారిగా శ్రీశైల క్షేత్రంలోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆలయ అధికారులు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణము శివ భక్తులంతా కూడా క్యూ లైన్ లో నిలబడి బయట నుంచి వచ్చేటువంటి జనరల్ గా ఉన్నటువంటి భక్తులంతా కూడా ఇక్కడ ఈ ఆలయంలోకి దర్శనానికి అలౌ చేయడం వల్ల ఆలస్యం అవుతుంది. దీంతో పాటు స్పర్శ దర్శనం కోసం శివభక్తులకు అలౌ చేయడం లేదని చెప్పి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే అక్కడ ఉన్నటువంటి శివభక్తులను అదుపు చేయలేకపోతే మాత్రం తొక్కిసలాట జరిగేటువంటి ఛాన్స్ మాత్రం శ్రీశైల క్షేత్రంలో కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వేడిజల చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. ఇంట్లో కూర్చోమడు కనీసం ఒక పొద్దు దీక్షలతో మాలాధారణ తీసుకొని వచ్చి కనీసం 11 గంటలకు కూర్చున్నాము రాత్రి. ఇప్పుడు మళ్ళా 11 అవుతుంది. నీళ్లు లేవు ఇంతవరకు నీళ్లు చుక్కలేవు. చూడండి ఒకసారి పెదాలు ఎట్లా ఆరిపోయినాయి. ఎందుకు స్వామి? ఇప్పుడు మేము 41 రోజు ఖచ్చితంగా నడిచి వచ్చి వాహనాలు అంత శ్రమ ఖర్చు అంతా పెట్టుకొని వచ్చి మీరు సింపుల్ గా ఇక్కడ మా స్వామిని మాకు దర్శించుకునేదానికి ఎప్పుడెప్పుడు 1000 మందిని ఒకసారి పంపి రాత్రి 11 నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు పంపించకుండా జనాలను ఇట్లా ఆపితే ఎందుకు పెరగా స్వామి క్రౌడ్? కనీసం ఇంతవరకు సిబ్బంది ఎవరే గాని, ఆలయ సిబ్బంది ఇంతవరకు ఎవరే గాని వచ్చి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా లేదని పలకరించిన మహానుభావులు లేరు. ఇంకా ఆడ సెట్లు అవి ఉన్నాయే దాంట్లో సిబ్బంది శివస్వాములపై దాడికి దిగుతాండ్రు. ఇది ఈవో గారు చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తాడు. దీనిపైన ఇంకోటి మీరు ఒక ½ అవర్ లో మాకు ఏదైనా సౌకర్యాలు కానీ, స్వామి యొక్క పూజ కానీ మాకు అందకపోతే, స్వర్గ దర్శనం అందకపోతే మేము తీవ్ర స్థాయిలో దాదాపుగా 5,000 మంది ఇప్పటికి నాకున్న అంచనా ప్రకారం 5,000 మంది శివస్వాములు వచ్చాం. ఖచ్చితంగా బహిరంగంగా ధర్నా కూర్చుంటాం. వేరే వేరే స్టేట్లకి నడుచుకుంటూ వచ్చి ఇంత దూరం వచ్చి ఇలా పడుకోని హాల్లో ఉంటే అయిపోతుండే కదా. హాళ్ళకి వచ్చిన మొత్తం కుప్పలకి కొట్టుకొని వస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు స్వామి? నాకు అర్థం కాదు. మెయింటెనెన్స్ ఆదా కూడా బంద్ అని చెప్పాలి, స్పర్శ దర్శనం లేదని చెప్పాలి. ఎందుకు ఇలా లైన్ లో కూర్చునే బట్టి ఇన్ని 40 రోజులు 100 రోజులు దీక్ష చేసుకొని వచ్చిన అవసరమా? కొట్టుకోనిక అవసరమా? మాలేసుకుని కొట్టుకోనిక ఒకరినొకరు తొక్కుకుంటా పండుకుంటా ఉండుకొని తిండి లేకుండా నీళ్ళు లేకుండా పైకన పోతుంది స్వామి. అలా బాత్రూమ్ దక్కలేవు స్వామి. ఎందుకు పెట్టారు స్వామి? ఇది ఇంత అధ్వానమా స్వామి? ఆ గవర్నమెంట్ ప్రాబ్లం, గుడి ప్రాబ్లం, ఎవరి ప్రాబ్లం స్వామి? ఇది పక్క తిండి గదిలోకి వచ్చినామా స్వామి? ఇక్కడికి స్పర్శ దర్శనం ఉందని చెప్తున్నాయి కదా స్వామి. ఇక్కడికి వచ్చింది చాతగా కూడా చాతగా చెప్పాలని స్వామి. జనాలను లక్షల మందిని తీసుకొచ్చి బందికాల్లో పెట్టినట్టు పెట్టి కొట్టుకొని గుద్దుకొని చచ్చుకోండి అని చెప్పి పెట్టితే ఏమనుకుంటారు స్వామి మీరు? కాకుండా కాదని బంద్ పెట్టుకోలేక గుడి. ఓం నమ శివాయ. దాంట్లో అసలు వాటర్ లేదు, తినడానికి అల్పాహారం లేవు, ఏమీ లేవు. చాలా బాధాకరం విషయం మనకి ఇది. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇప్పటి వరకు దర్శన భాగ్యమే లేదు మరి. అసలు ఎలాంటి అరేంజ్మెంట్ చేయలేదు శివస్వాములకి. శివస్వాములు అంటే లెక్క లేదు. శివస్వాములు అంటే అసలు పట్టించుకోవడం లేదు. శివస్వాములకు తండ్రిగా మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించలేదు అసలు. శివస్వాములు ఈ రోజు ఈ కంచె బద్దలు కొట్టి పోవడానికి కారణం ఏమంటే శివస్వాములకు దుర్గత. వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు, చిన్న బాలస్వాములు ఉంటారు, వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు. ఆ పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. గత ఇప్పటికీ దగ్గర 12 గంటలు అవుతుంది, దర్శన భాగ్యమే లేదు. నైట్ 10 గంటల నుంచి ఎంతవరకు అల్పాహారం లేదు, తిండి లేదు, నీళ్లు లేదు, ఏమీ లేదు. పొద్దున అసలు అల్పాహారం లేదు, ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. సెక్యూరిటీ పర్పస్ అంటే చాలా రూట్ గా ప్రవర్తిస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళకి. లోకల్ టు గ్లోబల్ న్యూస్
at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.